దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయమందు దయచేసి నిర్గమాకాండము 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలక లేచి ఆ 2 రాతి పలకలను చేత్తో పట్టుకొని సీనాయి కొండకెక్కగా. ఈ మాటలను మనము గమనిస్తున్నప్పుడు దైవజనుడైన మోసేకి తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, నీవు మునుపటి వలె 2 పలకలను చెక్కుకొని నా యొద్దకు రమ్ము. 34వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. మరియు యెహోవా మోసేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకలు యందున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి మోసే 40 దినాలు ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని యొక్క ఆజ్ఞలతో కూడినటువంటి ఆ 2 పలకలను పట్టుకుని వచ్చినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి హేయ కార్యాలు బట్టి మోసే దేవుని చేత వ్రాయబడినటువంటి ఆ 2 పలకలను జార విడిచేటప్పుడు ప్రభువారు మరలా మోసేతో అంటున్నాడు, ఆయన అలాంటి పలకలు 2 నువ్వు చెక్కి తీసుకొని సీనాయి కొండ మీదకి రమ్మని ప్రభు చేత ఆజ్ఞాపించబడి మోసే జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం చూడగలుగుతూ ఉంటాం. సీనాయి పర్వతం మీదకి మోసే ఎక్కడానికి ముందుగా ప్రభు ఇచ్చినటువంటి ఆదేశము 2 రాతి పలకలను చెక్కి ఉదయమున సీనాయి కొండ మీదకి రమ్మని దేవుడు ఆజ్ఞాపించినట్లు చూడగలుగుతూ ఉంటాం. చదివినటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మోసే పెందలకడ లేచును అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అనగా మోసే 2 రాతి పలకలు పట్టుకుని దేవుని సన్నిధానంలో ఆయన కలుసుకోవటం కొరకు పెందలకడే రమ్మంటే మోసే అంతకంటే త్వరితగా లేచి ఆసక్తితో దేవుని యొక్క సన్నిధానికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 4వ వచనాన్ని మరొకసారి మనం పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన ఒక 2 విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. 34వ అధ్యాయము నిర్గమాకాండం 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైన ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. 2 రాతి పలకలు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ఒకప్పుడు ఆ రాయి అంతా నునుపుగా ఉండే రాయి కాకపోవచ్చు. దేవుని సన్నిధానములో దేవుని కలుసుకోవటానికి దేవుని యొక్క ఆజ్ఞ పొందుకుంటే మోసే ఆ రాతిని సదును చేసి లేక చెక్కి పలకలుగా మలచటం మనం చూస్తూ ఉంటాం. అనగా మోసేలో దేవుని యొక్క సన్నిధానములో ఆయనతో గడపడం పట్ల తను ఎంత ఆసక్తి కలిగినటువంటి దైవజనుడో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ రాత్రి ఆ యొక్క రాళ్ళని చెక్కి అవి పలకలుగా చేయటానికి ఎంత సమయాన్ని వెచ్చించాడో. అంత మాత్రమే కాదు, ప్రభువారు అంటే ఉదయమునకు కనబడుము అన్న మాట మనం గమనించినప్పుడు 4వ వచనము బి భాగములో మనం చూడగలుగుతుంటాం. ఉదయమందు పెందలకాడ. జ్ఞాపకం చేసుకుందాం, దేవునితో పెందలకాడ గడిపే అనుభవము ఎంత గొప్పదో. మార్కు సువార్త 1వ అధ్యాయము ప్రకారం యేసు పెందలక లేచి ప్రార్థించెను.
జ్ఞాపకం చేసుకుంటే మోసే సీనాయి పర్వతంకి వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండకి వెళ్ళి ఆయన రాత్రి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రం కాదని పెందలకడ లేచి ప్రార్థించిన జీవం కలిగిన దేవుడే పెందలకడ లేచి ప్రార్థించినటువంటి అనుభవాన్ని కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ప్రథమ సమయము ప్రభువుతో గడపటము ఎంత ఆశీర్వాదకరమో. మోసే 2 పలకల్ని చెక్కాడైనా దేవుని యొక్క సన్నిధానానికి ఆయన త్వరితగా వెళ్ళేటటువంటి అనుభవాన్ని అనగా ఇంకా పెందలకాడే ప్రయాణమై ఖాళీ పలకలతో మోసే దేవుని సన్నిధానికి వెళ్ళేట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ శ్రేష్టమైన సమయం అందు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోసే ఒక గొప్ప నాయకుడిగా ఉండటానికి, మోసే 20 లక్షల కాలబలం కలిగిన వారిని ఐగుప్తు చెర నుండి విడిపించటానికి నాయకుడిగా ఉండటానికి గల కారణం దేవుని సన్నిధానములో పెందలకడ లేచి ప్రభు పాదాలు పట్టుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మోసే. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీల్ని విడిపించటానికి దేవుడు మోసేనే ఎందుకు నాయకుడిగా చేసుకున్నాడంటే మోసే పెందలకడ లేచినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, దైవజనుడేంటి ఇర్మియా ఆయన పెందలకడ లేచి ప్రకటించును అన్న మాటని మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్న మన జీవితాలు పెందలకడ లేచి దేవుని యొక్క మాటలు వినే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం, మంచిది. మనం ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడినట్లు. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారము జీవించటమే. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఉదయకాల సమయము ప్రభువుని ఘనపరుస్తూ స్తుతిస్తూ దేవుని యొక్క మెల్లని స్వరం వినేటట్లు వాక్యాన్ని ధ్యానించినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఖాళీ పలకలతో వెళ్ళినటువంటి మోసే తిరిగి వచ్చేటప్పుడు తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం. మోసేలో 2 ప్రాముఖ్యమైన విషయం. మొదటిది, ఆయన పెందలకడ లేచాడు. అంత మాత్రమే కాదు, ఖాళీ పలకలతో దేవుని సన్నిధానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో పెందలకడ లేచి ఖాళీ హృదయాల్ని దేవుని వాక్యము చేత నింపబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం. మరియు యెహోవా మోసేతో ఇట్లనెను, ఈ వాక్యమును వ్రాసుకొనుము, అనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలీలతో నిబంధన చేయుచున్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉంటే ఖాళీ పలకలతో వెళ్ళినటువంటి మోసే దేవుని యొక్క మాటల చేత లేక వాక్యము చేత నింపబడినటువంటి గొప్ప దైవజనుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధానములో పెందలకడ లేచి ప్రభు యొక్క మాటల్ని విన్నటువంటి అనుభవం కలిగినటువంటి జీవితాలు ఎంత ధన్యకరమో. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితాలు మనం పరిశీలించుకుంటే మనమైతే వాక్యంతో నింపబడుతున్నాం, ఇంకా చెక్కబడినటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆ బండలాంటి హృదయాల్ని క్రీస్తు కొరకు చెక్కి దేవుని వాక్యంతో మనం నడిపించవలసినటువంటి భారాన్ని కలిగి ఉన్నాము. జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు సువార్త లేక దేవుని వాక్యాలు అందనటువంటి ప్రజలు కోకొరలుగా మనం చూస్తుంటాం. దయచేసి విశ్వాన్ని మిషనరీ పరిచయం బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఎక్కడైతే దేవుని వాక్యము లేదో అలాంటి స్థలాలకు వాక్యం చేత నింపబడినటువంటి దైవజనులు దేవుని సువార్త ప్రకటన చేయటం కొరకే ఆసక్తితో వెళ్తున్నట్లు నేను తెలియచేయడానికి ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం లేదు, మొద్దుబారినటువంటి జీవితాలు లేక బండలాంటి రాతి గుండె కలిగినటువంటి బ్రతుకులు మనం చూస్తున్నప్పుడు
దేవుని వాక్యం చేత చెక్కబడి దేవుని వాక్యం చేత మనము నింపబడినటువంటి అనుభవాన్ని వారితో పంచుకోవలసిన వారమై మనం ఉన్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము లేక ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. మోసే దేవుని వాక్యం చేత నింపబడ్డాడు. ఆయన కొండ దిగి వచ్చి వాక్యం లేనటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని ధీటిగా బోధించినట్లు మనం ఈ లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. మొదట సేవకుడిగా వాక్యంతో నింపబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం చేత నింపబడినటువంటి మనము దేవుని వాక్యం లేనటువంటి హృదయాలకు ఆ సత్య సువార్తని అందించవలసిన వారమే మనం ఉన్నాము. జ్ఞాపకం చేసుకుంటే మోసే యొక్క ముఖము ప్రకాశవంతమైనటువంటి ముఖముగా మనం చూడగలుగుతూ ఉంటాం. దానికి కారణం మోసే దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడినటువంటి గొప్ప దైవజనుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. రక్షించబడినటువంటి ప్రతి జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరముగాను దేవుని వాక్యపు వెలుగుతో అనేకుల్ని వెలిగించినటువంటి జీవితాలుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమని మనం చూడగలుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన రోజుల్లో ఆయన పెందలక లేచి ప్రార్థించారు. ఈ మాటలు వింటున్నప్పుడు మనం చూడగలుగుతుంటాం, ప్రతి కుటుంబంలో పెందలక లేచి కుటుంబాలతో ప్రభు సన్నిధానంలో కనిపిస్తే ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన. విలాప వాక్యము గ్రంథము మనం 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఏ తల్లి రేయి మొదటి జాము లేచి కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తారో అట్టి వారి పిల్లల ప్రాణాలు కాపాడుతామని. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 2వ వచనం, యోబు అరుణోదయము లేచి తమ పిల్లల కొరకు ఆయన దహన బలి అర్పించినట్లు చూస్తూ ఉంటాం. అనగా వారి పిల్లలు ఎక్కడ పాపం చేసి దేవునికి దూరం అయ్యారంటే భయముతో ఆయన పెందలక లేచి యాజక ధర్మాన్ని జరిగించినటువంటి గొప్ప యాజకుడిగా మనం చూడగలుగుతూ ఉంటాము యోబుని. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో రక్షించబడినటువంటి ప్రతి తల్లిదండ్రులు పెందలక లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం, దేవాతి దేవుడే పెందలక లేచి ఆయన ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థించారు, పల్లెలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. మోసే పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఆయన ఏ వాక్యానైతే తన పలకల మీద రాసుకున్నాడు, అనగా తన హృదయంలో ఆయన రాసుకున్నాడో అదే మాటలు కొండ దిగునున్న వారికి ప్రకటించినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం, ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన కుటుంబాలు ఆశీర్వాదానికి నిలయమే ఉంటుంది. ఈ శ్రేష్టమైన సమయమందు క్వైట్ టైము చాలా అవసరత. పెందలక లేచి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభువుని ఘనపరుస్తూ ప్రభు యొక్క మెల్లని స్వరం అనగా వాక్యాన్ని చదువుతూ మన వాక్యానుసారంగా నింపబడినప్పుడు ఎంత ఆశీర్వాదమో. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంత గొప్ప సాక్షి సమూహము మన మేఘం వలె ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. సులువుగా చిక్కులు పెట్టినటువంటి ఈ పాపాలని విడిచిపెట్టాలంటే దైవజనుడైన మోసే హృదయంలో వాక్యం రాసుకున్నట్లు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. యాత్రికుని ప్రయాణము అన్న పుస్తకం రాసినటువంటి జాన్ బెన్యామిన్ ఒక మంచి మాట చెప్తాడైనా, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపం కూడా ప్రార్థన చేయకుండా ఆపగలదు అని. జ్ఞాపకం చేసుకుందాం, ఎవరి హృదయాలైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుందో, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో పాపానికి దూరంగా ఉండే అవకాశాలని మనం చూస్తుంటాం. సులువుగా చిక్కులు పెట్టి పాపము, ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రభువారు నూతన నిబంధనలు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటే పాత నిబంధనలో ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే ఎంత భయంకరమో ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా అంతకంటే భయంకరము. ఇవి సులువుగా చిక్కులు పెట్టినటువంటి విషయాలు. ఒక క్రైస్తవుడిగా నరహత్య చేయకపోవచ్చు, కానీ ఒక మాటతో వాళ్ళ హృదయాన్ని గాయపరచవచ్చు. ఇలాంటి విషయాల నుంచి మనం జాగ్రత్త పడటానికి దేవుని యొక్క వాక్యంతో
నింపబడాలి. అతి ప్రాముఖ్యమైన విషయము, మోసే దేవుని యొక్క మాటలు హృదయంలో ఆయన రాసుకున్నాడు, దాచుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాక్యం లేనటువంటి ఆ రాతి హృదయాలకు చెక్కబడి దేవుని మాటల్ని ప్రకటించాడు. విశ్వాని యొక్క దర్శనం గురి ఎన్నడూ సువార్త అందినటువంటి గ్రామాలకు వెళ్ళి క్రీస్తు యొక్క మాటల్ని ప్రకటించి అనేక హృదయాల్ని క్రీస్తు చెంతకి చేర్చడమే. ఇట్టి శ్రేష్టమైన పరిచర్య కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వాక్యము లేనటువంటి హృదయాల యొద్దకు వెళ్ళే మాలాంటి వారి కొరకు ప్రార్థించి ఒక గ్రామాన్ని దత్తత చేసుకోండి. ఒక మిషనరీ ఆ గ్రామంలో క్రీస్తు వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తని ప్రచురించడానికి, ఆ గ్రామం నిలిచి ఉండి పనిచేయటానికి నెలకు కేవలం 4,000 రూపాయలు మాత్రమే. దయచేసి ఈ శ్రేష్టమైన పని కొరకు ప్రార్థించండి. సువార్త అందినటువంటి గ్రామాలకు వెళ్ళే మాలాంటి సేవకుల కొరకు మీ ప్రోత్సాహాన్ని అందించండి. దేవుని రాజ్య వ్యాప్తిలో మన వంతు మన భాగాన్ని పంచుకుంటూ ఆయన మహిమార్థమే జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు నీకు వందనాలైనా. ఖాళీ పలకలను నాయన వాక్యంతో నింపావు. అనగా ఖాళీ హృదయాలను ఈ వాక్యంతో నాయన నింపబడే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మోసే ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకున్నారు నాయన. తండ్రి, కీర్తనకారుడు అంటున్నాడు, నాయన ఎదుటి పాపం చేయకుండా ఉండలాగున దేవా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటుని నాయన. అలాంటి అనుభవం కలుగజేయండి. అలా వాక్యం అందినటువంటి ప్రజలకు మోసే వలె పొందుకున్నటువంటి ఆ మాటలను నేను ప్రకటించి అనేక హృదయాలు వాక్యంతో నింపబడేటట్లు చేసి మీరు మహిమ పొందుకోమని, ఈ శ్రేష్టమైన పరిచర్య గుప్పిలు విప్పి ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.